ఐటీ, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారిలో కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తుండగా వారిలో 84% మందికి పైగా ఫ్యాటీ లివర్ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 71% మంది ఐటీ ఉద్యోగుల్లో ఊబకాయం సమస్య ఉండగా వీరిలో 34% మంది జీవక్రియ సిండ్రోమ్తో సతమతమవుతున్నట్లు తేలింది. ఈ పరిణామాలు ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదకర పరిస్థితులకు ఆస్కారమిస్తాయి. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి హెపటాలజిస్ట్ డాక్టర్ పిఎన్ రావు బృందం, హెచ్సియు రీసెర్చ్ స్కాలర్ల బృందం సంయుక్తంగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం దేశవ్యాప్తంగా 758 మంది ఐటీ ఉద్యోగులను ఎంపిక చేయగా వారిలో 363 మంది పరిశోధకులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. 345 మంది కాలేయ ఆరోగ్యం తెలుసుకునేందుకు అవసరమైన వివిధ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముందుకొచ్చారు. జీవక్రియపై ఒత్తిడి కారణంగా కాలేయంలో 5% కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు అది ఫ్యాటీ లివర్కు దారి తీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక పని గంటలు, ఒత్తిడి, రకరకాల పనివేళలు, ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండటం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. అంతేకాక నిద్రలేమి, అనారోగ్యకరమైన చిరుతిళ్లు, శారీరక శ్రమ లేకపోవడం కూడా సమస్యకు కారణాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించకపోతే అది తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని, కాలేయ మార్పిడి దాకా వెళ్లే ముప్పు ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలే తమ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనంలో హెచ్సియు స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్లు కళ్యాణ్కర్ మహాదేవ్, అనిత రీసెర్చ్ స్కాలర్లో బారం భార్గవ, నందితా ప్రమోద్ పాల్గొన్నారు. తమ అధ్యయనాన్ని పీర్ రివ్యూడ్ జర్నల్లో ప్రచురించేందుకు నేచర్ పబ్లిషర్స్ నుంచి ఆమోదం లభించిందని ప్రొఫెసర్ కళ్యాణ్కర్ మహాదేవ్ తెలిపారు.